జై శ్రీరామ్. స్వాములారా, ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రజతోత్సవ బ్రహ్మోత్సవాలు 7 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. మొదటి రోజైన 6వ తారీఖు కలశ స్థాపనాది కార్యక్రమాలు నిర్వహించబడగా, రెండవ రోజైనటువంటి 7వ తారీఖు నుంచి మహాశాంతి కుంభాభిషేకాలు ప్రారంభమై వరుసగా 3 రోజుల పాటు కొనసాగుతాయి. అలాగే 40 రోజుల పాటు దీక్షతో నిర్వహించిన సుందరకాండ పారాయణ మహాయజ్ఞ ఫలితము, కోటి రామనామ జప మహాయజ్ఞ ఫలితము, భారతదేశంలోని పవిత్ర నదుల నుండి సేకరించినటువంటి తీర్థజలములతో సమ్మిళితమైన దివ్య తీర్థంతో స్వామివారికి అభిషేకం నిర్వహించబడుతున్నది. ఈ అభిషేకాలలో తొలి రోజైనటువంటి 7వ తారీఖున ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాజ్కుమార్ శర్మ గారి సంకల్పం మేరకు 108 మంది దీక్షాపరులైనటువంటి స్వాములతో మొట్టమొదటి మహాశాంతి కుంభాభిషేకం నిర్వహించబడగా, ఆ రోజు ఈ అభిషేకంలో దీక్ష స్వీకరించినటువంటి స్వాములకు మాత్రమే ఉచితంగా పాల్గొనేటువంటి అవకాశం కల్పించబడనుంది. ప్రతి స్వామి ఈ దివ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆలయ గౌరవ అధ్యక్షులు బండారు సాంబశివరావు గారు కోరడమైనది. ఈ దివ్య సేవలో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఈ యొక్క అభిషేకాన్ని కనులారా చూసి చేతులారా చేసుకునేటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. జై శ్రీరామ్, జై హనుమాన్.